హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు డిఏ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇక్కడైతే మురుకులకైతే పిండి అయితే కలుపుతున్నాను అనమాట. ఒక టిఫిన్ బాక్స్ తోటి అయితే కొలుచుకుంటూ అయితే వేస్తున్నాను అనమాట. ఒక టిఫిన్ బాక్స్ తోటి 2 టిఫిన్ బాక్స్లు అయితే వేసినాను అనమాట. ఒక 1.5 kg ఉంటుందేమో అనుకుంటున్నా. ఇక్కడైతే 2 టిఫిన్ బాక్సులు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే జల్లెడైతే పడుతున్నా ఫ్రెండ్స్, మినపప్పు. మళ్ళీ పుట్నాలు అయితే తీసుకుంటున్నా, 1 కప్పు పుట్నాలు అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. వీటితోటైతే మనం శనగపిండి బదులు పుట్నాలు పౌడర్ వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ టైం నేను చేయడము. ఇలా అయితే మెత్తగా అయితే పట్టేసుకోవాలి. ఇది కూడా జల్లెడ పట్టుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా జల్లించుకోవాలి. నిన్న నైట్ అయితే చేసిన అనమాట. నిన్న అయితే సంక్రాంతి పండుగ ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే అప్పాలు అయితే చేసేసుకున్నాం, అంటే మురుకులు అయితే చేసిన అనమాట. ఫస్ట్ మా అమ్మ వచ్చినప్పుడు అయితే అప్పాలు చేసిన, అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 1 kg ఏమి చేసినప్పుడు. ఇప్పుడు 1.5 kg అనుకుంటున్నా. ఈ పిండి చూస్తే అలానే అనిపించింది నాకైతే. ఇలా అయితే పుట్నాలది కూడా మంచిగా జల్లెడైతే పట్టేసుకోవాలి. కొంచెం నెయ్యి అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక చిన్న కప్ అయితే తీసుకోవాలి. చిన్న కప్పు నెయ్యి తీసేసుకొని మంచిగా వేడి అయితే వేసుకోవాలి. మళ్ళీ వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా అయితే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి అంతా అయితే మంచిగా కలిపేసుకోవాలి. పిండి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెయ్యి అయితే వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక అయితే పిండి మొత్తం కలిసేలాగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇట్లా లడ్డూలాగా అయితే ఫామ్ కావాలి పిండి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నిన్ననే తీసిన అనమాట వీడియో, కానీ నిన్న వీలు కాలేదనమాట అప్లోడ్ చేయడానికి. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు వీడియో కూడా వంట వీడియో అనేది అయితే తీసిన అనమాట. అది కూడా ఆడియో వచ్చేసుకొని అప్లోడ్ అయితే చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మంచిగా నెయ్యి కలుపుతూ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే పిండి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లడ్డూలాగా అయితే ఫామ్ కావాలి. ఇప్పుడు ఇందులో అయితే వాము అయితే వేసుకుంటున్నా. సాల్ట్, సరిపడా సాల్ట్, కారం అయితే 2 స్పూన్స్ అయితే వేసుకున్నా. అయినా కూడా సరిపోలేదు. ఇక్కడైతే కారం అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. ఇంకొక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట. అది పిండి కలిపినాక అయితే వేసేసుకున్నా. ఇందులో నువ్వులు కూడా వేయాలి, కానీ నేనైతే ఇది ఫోన్లో చూసి అయితే చేసిన అనమాట. అందుకే నేను ఫోన్దే ప్రిపేర్ అయిపోయినా. నువ్వులు అయితే వేసుకోలేదు. నువ్వులు వేస్తే బాగుంటుండే ఇంకా, కానీ ఓకే ఫ్రెండ్స్, మంచిగా అయితే వచ్చేసినాయి అనమాట. కొన్నే ఉన్నాయి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా గోరువెచ్చడి వాటర్ తోటి అయితే పిండి అనేది మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇలా పిండి అయితే కలిపేసుకున్నా ఫ్రెండ్స్. మనం కొంచెం వాటర్ అనేది అయితే తీసుకోవాలి. మనం పావులలో పెట్టేటప్పుడు వాటర్ తోటి అయితే కొంచెం కలుపుకుంటూ అయితే పావులలో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మురుకులు అయితే స్టార్ట్ అయితే చేసేసినాం. మళ్ళీ ఇక్కడైతే మురుకులు అయితే స్టార్ట్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. మా లక్ష్మణ్ అయితే ప్రెస్సింగ్ అయితే చేస్తుండు. అయిపోయేంత వరకు అయితే చేసుకుంటూ ఉన్నాడు అనమాట. నేనైతే కాలుస్తున్నా. మంచిగా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తా ఈ మురుకులు. కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఇలా చేయడం అయితే ఫస్ట్ టైము, మేమిద్దరం కలిసి చేయడం ఫస్ట్ టైం అనమాట. మంచిగా అయితే కాలినాయి అనమాట, మంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా. ఫస్ట్ 2 వాయిల్ అయితే కొంచెం సాల్ట్, కారం అయితే తక్కువ ఉంది. మళ్ళీ నెక్స్ట్ అయితే ఉప్పు, కొంచెం లైట్గా కారం అయితే వేసేసి కలిపేసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్న. చిన్న క్యాన్ అయితే నిండిందనమాట, చిన్న క్యాన్. ఇదైతే మంచిగా నిండింది, ఇంకా ఫుల్ అయితే కాలేదు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.